నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. 14వ ఆర్థిక సంఘం అంచనాలతో తీవ్ర అన్యాయం జరిగిందని 15వ ఆర్థిక సంఘం ముందు ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆవేదన వ్యక్తం చేశాయి. హైదరాబాద్లో జరిగిన 15వ ఆర్థిక సంఘం భేటీలో దక్షిణాది రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులనే గత ఆర్థిక సంఘం పరిగణలోకి తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన నష్టాలను అధికారులకు వివరించారు. 15వ ఆర్థిక సంఘంలోనైనా తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం సమావేశంలోని ముఖ్యాంశాలపై ప్రతిధ్వని చర్చలు చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు రావుల శ్రీధర్రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఆర్థిక అంశాల విశ్లేషకులు ప్రొఫెసర్ ఈ సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ ఆర్థికవేత్త లంకా దినకర్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఆర్థిక అంశాల విశ్లేషకులు. శ్రీధర్రెడ్డి గారు, 5 దక్షిణాది రాష్ట్రాల ముఖ్య అధికారులతో 15వ ఆర్థిక సంఘం సమావేశమైంది. అసలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన ముఖ్యాంశాలని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? 14వ ఆర్థిక సంఘం యొక్క సిఫారసులు ముగిసి ఈ రెండు రాష్ట్రాలు మళ్ళీ కొత్తగా 15వ ఆర్థిక సంఘం సిఫారసులు రానున్న నేపథ్యంలో ఒక ముఖ్యమైనటువంటి సమావేశం హైదరాబాద్లో జరిగినటువంటి సందర్భంలో 5 దక్షిణాది రాష్ట్రాలు కూడా వీళ్ళ యొక్క అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభిప్రాయాలని ఈ యొక్క సంఘం ముందు పెట్టారు. ప్రత్యేకంగా సరే మిగతా దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి ఎట్లా ఉన్నా కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని గతంలో పరిగణలోకి తీసుకొని అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులను, ఆదాయాన్ని, పన్నుల ఆదాయాన్ని, పన్నేతర ఆదాయాన్ని అనేక రకాలుగా తీసుకున్నటువంటి యొక్క గణాంకాలన్నీ కూడా ఏంటంటే ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది. 2014 డిసెంబర్లో ఈ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి. కానీ జూన్లో రాష్ట్రం విడిపోయింది. కానీ ఏమీ మార్పులు లేకుండానే 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఇచ్చిన మూలన రెవెన్యూ లోటు తగ్గి కనబడటము, లేకపోతే ఈ రెండు రాష్ట్రాలకి వేరువేరుగా వచ్చే ఆదాయాన్ని ఎక్కువగా చేసి చూపించడము లాంటి కొన్ని తప్పులు జరిగాయి. కాబట్టి రెండు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి వాటా ఎక్కువ చూపించడము, వాటి యొక్క అంచనాలు ఎక్కువ వేయటము, దాని ద్వారా ఆ తర్వాత కాలంలో ఆ వచ్చేటటువంటి రాబడి అక్కడి నుంచి వచ్చినటువంటి ఆదాయం తక్కువ ఉండడము, రాష్ట్రంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా అప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం తప్పుడు లెక్కలు కట్టడం వలన ఇక్కడ కూడా లోటు ఏర్పడటము, ఇవన్నీ వీటి ద్వారా ఇవి కాకుండా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లో వచ్చేటటువంటి విషయాలు కూడా ఏదైతే ఆదాయం కానీ లేకపోతే సపోర్ట్ రావాలో ఈ రికార్డు పాత రికార్డు ఉండటం వలన మాకేం రాలేకపోయింది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాలు కూడా ఏం చెప్పాయంటే ఇక్కడ ప్రధానంగా రెండు రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేమో వ్యవసాయ ఆధారిత అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది, లేకపోతే ఆదాయం ఎక్కువగా ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఇంకా పరిశ్రమలు కానీ రాజధాని లేదు, అక్కడ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా వృద్ధి, పన్నుల ద్వారా వచ్చే ఆదాయము, ఓవరాల్ ప్రభుత్వ ఆదాయంలో వృద్ధి అనేది మీరు ఆశించిన మేరకు జరగదు. కాబట్టి ఆ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా దృష్టిలో తీసుకొని ఈ వచ్చే అవార్డులు 15th ఆర్థిక సంఘం ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చేటువంటి అవార్డులు మీరు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. తెలంగాణలో కూడా అదే ఏంటంటే ఒకటి రాష్ట్రం ముందున్నటువంటి లెక్కలు తీసుకున్నారు కాబట్టి మాకు సరైన న్యాయం జరగలేదు. కాబట్టి ఈసారి మీరు ఇచ్చే సిఫారసులో 2011 జనాభా లెక్కలు తీసుకోవడం మూలాన ఉత్తరాది దక్షిణాది అంశం అనే అంశం వచ్చినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక అంశాల్లో అక్షరాస్యత అయి ఉండొచ్చు, జనాభా నియంత్రణ అయి ఉండొచ్చు, ఆర్థిక క్రమశిక్షణ అయి ఉండొచ్చు, జవాబుదారీతనం అయి ఉండొచ్చు, నిధుల వినియోగంలో, వీటన్నిటి ద్వారా మేము ఒక పద్ధతిగా ఉంటున్నాం. కాబట్టి మీరు ఇక్కడ అభివృద్ధి ఎక్కువ ఉందనే ఉద్దేశంతో అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో కొద్దిగా ఆర్థిక క్రమశిక్షణ లేకపోయిన కాలంగా వెనుకబడ్డాయనే కారణంతో మీరు అక్కడ ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఆర్థికంగా ఈ రాష్ట్రాలకు తక్కువ చేస్తూ ఉన్నారు. దాని ద్వారా మేము నష్టపోతున్నాం. ఒకవైపు ఈ రకమైనటువంటి పద్ధతితో నష్టపోతూ ఉన్నాం, ఎందుకంటే వెనుకబడ్డ రాష్ట్రాలకు ఎక్కువ సాయం చేయాలని చెప్పేసి మీరు మాట్లాడడం ద్వారా మేము క్రమశిక్షణగా ఉండటం మూలాన కొత్తగా వచ్చేటువంటి ప్రోత్సాహం ఏం లేదు. తర్వాత ఇక్కడ రెండు రాష్ట్రాలు కూడా ఏంటంటే కొత్తగా ఏర్పడినటువంటి విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. రెండు రాష్ట్రాల విజ్ఞప్తులని 15వ ఆర్థిక సంఘం ఎంతవరకు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? ఒకటండి, ఇప్పుడు 1971 జనాభా లెక్కల ప్రకారం చేయాలని చెప్పేసి కోరుకోవడం కొన్నిసార్లు అసహజంగా కూడా అనిపిస్తుంది. దగ్గరలో ఉన్నటువంటి యొక్క లెక్కల్ని ఆధారంగా తీసుకోకుండా మీరు అప్పుడే తీసుకోవాలి, మాకు అన్యాయం జరిగింది కాబట్టి తీసుకోవడం అనేది మొత్తం దేశం మొత్తంగా అవలంబించే విధానం కాబట్టి పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా నేను అనుకోవడం 2011 జనాభా లెక్కలే తీసుకుంటుండొచ్చు. కానీ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులను మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ రాజధాని నిర్మాణం జరుగుతోంది, తర్వాత అంతర్జాతీయ స్థాయి సంస్థలు కొన్ని ఏర్పాటు అవుతున్నాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావాల్సి ఉంది, తర్వాత పోర్ట్స్ నిర్మాణం, ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కువ కావాలి కాబట్టి అక్కడ కొంత సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నిన్న మనం పార్లమెంట్లో కూడా చూసాం, ఈ బడ్జెట్ తర్వాత
మన రెండు ప్రాంతాలకు చెందినటువంటి ఎంపీలు కూడా ఇటు వైఎస్ఆర్సీపీ అయి ఉండొచ్చు, టీడీపీ అయి ఉండొచ్చు, ఇక్కడ టీఆర్ఎస్ అందరూ కూడా ఏంటంటే ఈ రెండు రాష్ట్రాలకు ఇంకా మరింత ప్రాధాన్యం దొరకాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఆందోళన మనం చూసాం. బట్ ఆ నేపథ్యంలో ఈ ఆర్థిక సంఘ సిఫారసులు ఖచ్చితంగా కొంత ప్రాధాన్యం ఉంటాయి. రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నా. తెలంగాణకు కూడా ఏంటంటే తెలంగాణకు హైదరాబాద్ అనేది ఉన్నా కానీ పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందాలి. కొత్త కొత్త ప్రాజెక్టులు రావాల్సినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కూడా మరింత సపోర్ట్ దొరకాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా ప్రత్యేక పరిస్థితులను ఖచ్చితంగా 15వ ఆర్థిక సంఘం అన్నింటిలో పరిగణలో తీసుకొని ఈ రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగే విధంగా సిఫారసులు ఉంటాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వచ్చే వాటాలకు సంబంధించి ప్రధానంగా ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. అసలు ఈ సిఫారసులకు సంబంధించి ఎలాంటి అంశాలను ఆర్థిక సంఘం పరిగణలోకి తీసుకుంటుంది? ఆర్థిక సంఘం చేసే సిఫారసుల్ని కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఆమోదిస్తుంది? ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ అన్నది మన కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం తాలూకా 280 అధికరణ ప్రకారం అది అపాయింట్ చేయబడుతుంది. ఇంచుమించు ప్రతి 5 సంవత్సరాలకు కానీ లేదా నిర్దేశింపబడిన పీరియడ్లో అది ఆ పీరియడ్కి రికమెండేషన్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక సంఘం చేసేవి రాష్ట్రాలకి కేంద్రానికి మధ్య పంపకం షేరింగ్ ఎలా ఉండాలి, ముఖ్యంగా పన్నుల నుంచి వచ్చిన ఆదాయం తాలూకు షేరింగ్ ఎలా ఉండాలి అన్న అంశం పైన ప్రత్యేకంగా చెప్తుంది. మనం 13వ ఆర్థిక సంఘంలో 32% మాత్రమే రాష్ట్రాల వాటా కింద ఉండేది. దాని 14వ ఆర్థిక సంఘంలో 42% పెంచడం జరిగింది. ఒక్కసారి అంతకుముందు 12వ ఆర్థిక సంఘం కానీ తీసుకుంటే 30 ఉంటే 32% పెంచితే ఒకేసారి 14వ ఆర్థిక సంఘం మాత్రం 42కి పెంచడం జరిగింది. దానివల్ల రాష్ట్రాల వాటా కొంత మెరుగుదల రావటం జరిగింది. తర్వాత మరొకటి ఏంటంటే 73, 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వచ్చిన తర్వాత లోకల్ బాడీస్కి, గ్రామ పంచాయత్స్కి, అటు మున్సిపల్ బాడీస్కి ఇవ్వాల్సిన షేర్ కూడా దాదాపు మన 14వ ఆర్థిక సంఘం 2,87,000 కోట్ల రూపాయలని ఈ రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్కి పంపకం చేయడానికి నిర్ణయించింది. అది కూడా ఏంటంటే జనాభా ప్రాతిపదికని అర్బన్ రూరల్ దాదాపు 2 లక్షల కోట్లు గ్రామ పంచాయత్స్కి అయితే ఇంచుమించు మిగిలిన 85,000-86,000 కోట్లు మున్సిపల్ బాడీస్కి అని చెప్పి అందులో వాళ్ళు సూచించడం జరిగింది. ఈ రికమెండేషన్స్ ఇవి కాకుండా కొన్ని ఫిస్కల్ రోడ్ మ్యాప్ విషయంలో, ఫిస్కల్ డెఫిసిట్ విషయంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు ప్రతిసారి చేస్తూ వచ్చాయి. ఫిస్కల్ రోడ్ మ్యాప్ ముఖ్యంగా 2008-2009 సంవత్సరానికి చాలా ఎక్కువగా ఫిస్కల్ డెఫిసిట్ 6.8% పెరిగింది. అది మనకి FRBM చట్టం ప్రకారం 3% లోపల ఉండాలని చెప్పి నిర్దేశించబడంలో ప్రతి సంవత్సరం కూడా దాన్ని తగ్గిస్తూ 3%కి తీసుకురావాలి 2018-19 బడ్జెట్కి అని చెప్పి ఒక రోడ్ మ్యాప్ వేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం బడ్జెట్ కానీ మనం తీసుకున్నట్టయితే 2017-18లో 3.2% బడ్జెట్ ఎస్టిమేట్లో ఉన్న ఫిస్కల్ డెఫిసిట్ ఇప్పుడు 3.5%గా ఉంటుందని, రాబోయే సంవత్సరంలో 3.3% ఉంటుందని చెప్పి మన బడ్జెట్లో సూచించడం జరిగింది. కాబట్టి వీటిని ఎలా చేయాలి అన్నది కూడా వాళ్ళు ఇస్తారు. తర్వాత ముఖ్యంగా GST వచ్చిన తర్వాత ఈ 2017-18 సంవత్సరంలో GST వచ్చిన తర్వాత GST ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఒక భాగం కాబట్టి అందులో రాష్ట్రాల వాటా ఉన్నటువంటి సేల్స్ ట్యాక్స్ కూడా GST కలవడం బట్టి ఇప్పుడు దాన్ని ప్రత్యేకంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటిపైన కూడా రాష్ట్రాలు ఇచ్చినటువంటివి తర్వాత మొత్తం అన్ని కూడా అధ్యయనం చేసి ఫైనాన్స్ కమిషన్ ఏ రకంగా వాటా ఇవ్వాలి ఈ రాబోయే ఈ 15th ఫైనాన్స్ కమిషన్లో అన్నది వాళ్ళు సూచించడం జరుగుతుంది. దినకర్ గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆర్థిక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని 14వ ఆర్థిక సంఘం పన్నుల ఆదాయాన్ని రెండు రాష్ట్రాలకు కేటాయించింది. మరి దీనివల్ల ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏ మేరకు నష్టపోయాయంటారు? ఆర్థిక సంఘం ఏదైతే ఉందో అది రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పన్నులు, ప్రత్యక్ష పరోక్ష పన్నులకి సంబంధించి వాటిని ట్యాక్స్ డివల్యూషన్, ఆ పన్నుల్లో ఏ రాష్ట్రాలకి ఏ విధంగా పంచాలి అనేటటువంటి దానిలో సూత్రాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ఏ ఏ పథకాలు ఉండాలి, వాటి ద్వారా ఏ రాష్ట్రాలకి ఎలా లబ్ధి చేకూరుతుంది అనేటటువంటి విధానాన్ని తెలియజేస్తుంది. అయితే 14వ ఆర్థిక సంఘంలో ప్రత్యేకత ఏంటంటే రెవెన్యూ లోటు, ఇంతకుముందు లేని అంశాన్ని రెవెన్యూ లోటు వచ్చే రాష్ట్రాలకి ఆ రెవెన్యూ లోటుని భర్తీ చేయాలని ఒక అదనపు రికమెండేషన్ వారు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ తర్వాత జరిగినటువంటి మార్పులు దేశంలో ఏదైతే నీతి ఆయోగ్ రావటము, నీతి ఆయోగ్ నుంచి వచ్చేటటువంటి సలహాలు సూచనలు, దాంతోపాటు GST ఇప్పుడు రావటము, దాదాపు 20 లక్షల కోట్ల వరకు వచ్చేటటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డివల్యూషన్కి సంబంధించిన వ్యవహారాల్లో
14వ ఆర్థిక సంఘంలో ఎక్కడెక్కడ ఇబ్బందులు జరిగినవి, వాటి యొక్క ప్రభావం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద ఏ విధంగా పడిందనేది కనుక మనం చూసినట్లయితే, ఆదాయ వ్యయాలని అంచనా వేయటంలో సహేతుకంగా వారు నిర్ణయాలు తీసుకోలేదు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని 2 రాష్ట్రాలకి కేటాయింపులు చేయడం వల్ల, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికి రావాల్సినటువంటి ఆదాయం కన్నా కానీ ఎక్కువ ఆదాయాన్ని అంచనా వేయటం వల్ల లోటు ఏదైతే ఉందో, సహజ సిద్ధంగానే లోటు వచ్చేటటువంటి విభజన తర్వాత వచ్చేటటువంటి ప్రాంతం అయిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే ఆ లోటుకి సంబంధించిన దానిలో చాలా తక్కువగా కనపడటం జరిగింది. అంటే రెవెన్యూ లోటు భర్తీ జరగాల్సిన స్థాయిలో జరగలేదు విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి తేటచెల్లమవుతా ఉంది. మరో వంక తెలంగాణ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఆదాయాలు చూపించాల్సినంత ఎక్కువగా చూపించలేదు. వీటి ప్రభావం పన్నులకి సంబంధించినటువంటి ఆ ట్యాక్స్ డెవల్యూషన్ కేంద్ర ప్రభుత్వం దగ్గర వచ్చే దాని దగ్గర ప్రభావితం చూపించింది. అలాగే రెవెన్యూ లోటుకి సంబంధించి ముఖ్యంగా తెలంగాణకు వచ్చినప్పుడు పెద్ద ఇబ్బంది కలగలేదు, కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం గమనించినట్లయితే 2015-16 ఆర్థిక సంవత్సరానికి 58,800 కోట్ల రూపాయల వరకు పన్నుల ఆదాయం అంచనా వేశారు వారు. కానీ వాస్తవానికి 44,900 కోట్లు మాత్రమే అక్కడ కలెక్ట్ అయింది. అంటే 13,900 కోట్లు రెవెన్యూ షార్ట్ ఫాల్ అయ్యింది. అలాగే 2016-17 కూడా చూసినట్లయితే 68,000 కోట్లు అంచనా వేస్తే 14వ ఆర్థిక సంఘం 49,000 కోట్లే వచ్చింది. ఈ విధమైనటువంటి వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి లెక్కల వల్ల చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి, ఇబ్బంది అనేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇంకొక మాట పదే 32% నుంచి 42% ట్యాక్సెస్ డెవల్యూషన్ చేశారు, పెంచింది, ఆదాయం పెరిగింది అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి అంత పెరగలేదు. దానికి కారణం ఏంటంటే సర్చార్జెస్ పెరగటం వల్ల సర్చార్జెస్ ట్యాక్స్ డెవల్యూషన్ చెయ్యరు. దాన్ని సాగ్గా చూపించేసి కేంద్ర ప్రాయోజిత పథకాల్లో మీకు ఎక్కువ ఇస్తున్నాం కదా అని చాలా వాటికి కోత పెట్టడం జరిగింది. ఇటువంటి అస్పష్టమైనటువంటి విధానంగా వెళ్లకుండా 15వ ఆర్థిక సంఘంలో అయినా కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి ముఖ్యమైన కీలకమైన అంశము 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి, అంతకుముందు ఆర్థిక సంఘానికి సంబంధించి గ్యాస్ వాటికి సంబంధించినటువంటి అంశాల్లో రాయల్టీ ఇవ్వాలి రాష్ట్రానికి వాటాగా అన్నదాన్ని తొంగలోకి తొక్కారు. అది ఇంకా దాన్ని అమల్లోకి నోచుకోలేనటువంటి పరిస్థితి. అటువంటి అంశాన్ని మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం 15వ ఆర్థిక సంఘానికి ఉంది. ఏదైతే వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పన్నులు అనేటటువంటిది జీడీపీతో పోల్చుకున్నప్పుడు తక్కువగా వచ్చేటటువంటి, జీఎస్డీపీతో పోల్చుకున్నప్పుడు తక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేక రాష్ట్రం అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి 15వ ఆర్థిక సంఘానికి స్పష్టంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా కావాల్సినటువంటి, ఎందుకంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్థిక సంఘం ఏ పనులు చేయాలి అని అంటే ఉద్దేశాలు ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పెద్దలు వారు తీసుకునేటటువంటి నిర్ణయాలకు అనుగుణంగా, ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్కి అనుగుణంగానే ఆ ఉద్దేశాలకు అనుగుణంగానే చేస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి 2020 తర్వాత కూడా రెవెన్యూ లోటు ఉంటుంది అనేటటువంటి రాష్ట్రం కాబట్టి వాస్తవిక లెక్కలకి దగ్గరగా ఉండే విధంగా అంచనాలు ఉండాలనేది. శ్రీధర్ గారు, 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాలు తీవ్రంగా ఆవేదన వెలుబుచ్చుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారానైనా 2 తెలుగు రాష్ట్రాలకు ఏ విధంగా పరిపూర్ణంగా న్యాయం జరగాలి? హైదరాబాద్లో జరిగినటువంటి మీటింగ్లో చాలా బలంగా ఈ 2 రాష్ట్రాలు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలని, గణాంకాలని బలంగా ముందు పెట్టినటువంటి సందర్భం మనం చూసాం. కాబట్టి తర్వాత కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా ఫెడరల్ స్ఫూర్తిని గౌరవిస్తూ రాష్ట్రాల యొక్క ఆర్థిక అధికారాలు పెంచడం కానీ, తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి ట్యాక్స్ రూపేణ వచ్చే ఆదాయాన్ని పెంచడం కానీ మనం చూసాం. కాబట్టి మారినటువంటి పరిపాలనా పద్ధతుల దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా 15వ ఆర్థిక సంఘము ఈ 2 రాష్ట్రాల్లో ఏదైతే నివేదించారో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, అక్కడ రాజధాని లేదు, ఇక్కడ చాలా తాగునీటి ప్రాజెక్టులు తీసుకున్నారు, సంక్షేమం మీద పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నారు. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నేను అనుకుంటాను వీటిని పరిగణలోకి తీసుకొని, గతంలో ఇంతకుముందు మిత్రుడు చెప్పినటువంటి లెక్కల ప్రకారం వచ్చేటటువంటి ఆదాయాన్ని తప్పుడు అంచనా వేయడం మూలన, అంటే వాళ్ళ ఉద్దేశం మంచిదైనా లేకపోతే ఉద్దేశం ఏదైనా కానీ అంచనా తప్పడం వల్ల వచ్చినటువంటి ఒక లోటును భర్తీ చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడం మూలన ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఈ 15వ ఆర్థిక సంఘం సిఫారసులో అటు పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని కానీ, కేంద్ర ప్రాయోజిత పథకాల్లో వచ్చేటటువంటి ఒక వాటాన్ని కానీ పెంచే ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మన దగ్గర కొంత ఆర్థిక క్రమశిక్షణ కూడా ఎక్కువగా, ఎఫ్ఆర్బిఎం పరిమితులను కూడా చాలా జాగ్రత్తగా మనం ఆచరించి ఆర్థిక నిర్వహణను చూపించే ప్రయత్నం మనం కూడా చాలా చక్కగా చూసాం. కాబట్టి ఈ 2 రాష్ట్రాల యొక్క అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వానికి
ఇక్కడ అక్కడ మిశ్రమంగా అంటే మేము కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం నడుస్తున్నా, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేకున్నా దేశం మొత్తాన్ని ఒక టీమ్ ఇండియాగా పరిగణ తీసుకొని అన్ని రాష్ట్రాల యొక్క అభివృద్ధిని సమానంగా చూస్తున్నట్టు ప్రభుత్వం కేంద్రంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్థిక నిర్వహణకు సంబంధించి నిధుల కేటాయింపులో లేకపోతే 15th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి అవార్డులో కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా ఈ రెండు రాష్ట్రాల యొక్క అభివృద్ధికి అనుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటారని, అట్లే ఆర్థిక సంఘం యొక్క నిర్ణయాలు ఉంటాయని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే కొన్ని ఇప్పుడు జనాభా లెక్కలకు సంబంధించి పాత లెక్కలు తీసుకోండి 1971 అని చెప్పేసి మన వాళ్ళు ఒక అభిప్రాయాన్ని లేకపోతే రిక్వెస్ట్ ముందు పెట్టారు. వాళ్ళు వచ్చే 15 years నుంచి మొత్తం గ్రామాల యొక్క ఆదాయ వనరులను పోయిన 15 సంవత్సరాల నుంచి ఏమని చెప్పి అడిగితే దానికి కూడా కొన్ని అభ్యంతరాలు కొన్ని చెప్పారు. ఈ రకంగా రాష్ట్రాల యొక్క వాణిని బలంగా వినిపించినటువంటి నేపథ్యంలో అన్ని విషయాల్ని అర్థం చేసుకొని కూలంకషంగా చర్చించి మొత్తం దేశం మొత్తంగా యూనిట్కి తీసుకుంటారు. కాబట్టి ఈ దక్షిణాది రాష్ట్రాల యొక్క అభిప్రాయాలను కూడా వాళ్ళు పరిగణించి రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగే విధంగా నిర్ణయం వస్తుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు, రాష్ట్రాల వాస్తవిక ఆదాయ పరిస్థితిని అలాగే ముఖ్యంగా ఇతర ఆదాయ మార్గాలని ప్రభుత్వాలు ఆ 15వ ఆర్థిక సంఘం ముందు ఏప్రిల్ 15 కల్లా ఉంచమని చెప్పి ఆర్థిక సంఘం స్పష్టంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించింది. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి వాస్తవిక గణాంకాలను 15వ ఆర్థిక సంఘం ముందు ఉంచాల్సిన అవసరం ఉంది? రాష్ట్ర ప్రభుత్వాలు నా ఉద్దేశంలో ఒక 3 విషయాలపైన కేంద్రీకరించాలండి. ఒకటేమో కేంద్ర ప్రాయోజిత పథకాలు 14వ ఆర్థిక సంఘం రికమెండ్ చేసినప్పుడు ఏంటంటే వాటా 42%కి పెంచాం కాబట్టి ఒక 8 కేంద్ర ప్రాయోజిత పథకాలని డీలింక్ చేయాలని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే 8 కాకుండా కొన్ని పథకాలని చెయ్యాలని చెప్పి ప్రభుత్వం అనుకున్నప్పటికీ ఫైనల్గా ఏం జరిగిందంటే అది వరకు సెంట్రల్ షేరు కొన్నింట్లో 100%, కొన్నింట్లో 75%, కొన్నింట్లో 50%, మిగిలిన వాటా స్టేట్ షేర్ అలా ఉండేది. కానీ ఈ 14వ ఆర్థిక సంఘం వచ్చిన తర్వాత కేంద్రం తాలూకా వాటా కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 60%, మిగిలిన 40% రాష్ట్రాలు పెట్టుకోవాలని చెప్పి ఉందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని స్టేట్స్ బాగా వాటిని పథకాలను బాగా ఇంప్లిమెంట్ చేయడం, కొన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయకపోవడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఆ పథకాలపైన ఉన్న ఇంట్రెస్ట్ బట్టి చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర వాటా 40% ఎందుకు పెట్టుకోవాలి అన్న చోట ఆ స్కీములు ఫెయిల్ అవుతూ వచ్చాయన్నమాట. అలా కాకుండా ఏంటంటే ఈ పథకాలు అన్నీ కూడా ప్రజలకు పనికొచ్చే పథకాలు అన్నింటిపైన సరైన అవగాహన రాష్ట్రాలు ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. ఎకనామిక్ సర్వేలో కూడా చాలా స్పష్టమైన ఒక థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ స్టడీ చేయించి వాటి పథకాల అమల్లో ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ వాటా ఎంత ఉండాలి అన్న దానిపైన స్పష్టత కానీ ఇచ్చినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే ఇదివరకటికి ఇప్పటికీ విధానంలో తేడా ఉంది కాబట్టి పథకాల అమలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. కొత్త పథకాలు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రవేశపెట్టింది. అటు అగ్రికల్చర్లో ఫార్మర్ కోసం కానివ్వండి, హెల్త్ స్కీమ్స్ కానివ్వండి, ఎంఎస్ఎంఈలు కానీ ఇవన్నీ సక్సెస్ఫుల్ కావాలంటే రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వాలకి మధ్య ఒక సఖ్యత, ఒక సదగా అవగాహన అనేది అవసరం. అందుకు చాలా స్పష్టత వీటిపైన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. స్పష్టంగా ఏదైతే ఏ స్కీమ్కి ఎంత % కేంద్రం ఇస్తే బాగుంటుంది ఎంత అన్నది దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్ విషయంలో కూడా ప్రభుత్వమేమో ఇప్పుడు డెట్ జీడిపి రేషియో దాదాపు ప్రభుత్వం తాలూకా వాటా 62% వరకు ఉంది, దాన్ని 40% వరకు తగ్గించాలి అని చెప్పి ప్రభుత్వం అనుకుంటోంది. సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకప్పటితో కంపేర్ చేసినట్టయితే ఫిస్కల్ డెఫిసిట్ తాలూకా మేనేజ్మెంట్ చాలా వరకు మెరుగుపడింది. అయితే రాబోయే రోజుల్లో ఇంకా బాగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పథకాలు సక్రమంగా అమలుపరచడం, డెట్ని ఫిస్కల్ మేనేజ్మెంట్ని కూడా ప్రాపర్ వేలో చేసుకున్నట్టయితే రాష్ట్రాల తాలూకా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగా ఉండడం వల్ల క్రెడిట్ రేటింగ్ కూడా పెరిగి ఎక్కువ అప్పు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది చాలా రాష్ట్రాలకు. అలాగే రెవెన్యూ డెఫిసిట్ పైన లాస్ట్ టైం 14వ ఆర్థిక సంఘంలో 194,000 కోట్లు 11 రాష్ట్రాలకి ఎక్కడెక్కడైతే రెవెన్యూ డెఫిసిట్ ఉందో వాటికి ఇవ్వడం జరిగింది. సో వాటికి ఇప్పుడు అటువంటి మళ్ళీ ఇస్తారా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే. వేరే రకమైన క్రైటీరియా చూడొచ్చు. ఎందుకంటే చాలా రాష్ట్రాల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువ కనిపిస్తుంది. కొన్ని రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందే, కొన్ని మీడియం లెవెల్లో చెందే, కొన్ని పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సో ఈ ఆర్థిక సంఘాలు ఏంటంటే మొత్తం రాష్ట్రాలకి కేంద్రాల వాటాని డిసైడ్ చేస్తాయి. కాబట్టి ఒక ప్రత్యేకంగా రాష్ట్రం గురించి అంత శ్రద్ధ తీసుకోవచ్చు. జనరల్గా అన్ని రాష్ట్రాలకి ఏ రకంగా చేస్తే బాగుంటుంది, దాని మీద మన రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఎటువంటి చర్యలు అవసరం, నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటిది అవసరం అన్న వాటిపైన స్పష్టమైనటువంటి
వివరాలను కానీ ఇవ్వగలిగినట్టయితే ఆ ఆర్థిక సంఘానికి బాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఆదాయ వనరు వ్యవసాయంగా ఉన్న పరిస్థితుల్లో జనాభా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలకు సమతౌల్యంగా ఏ విధంగా ఆదాయ వనరులను కేటాయించాలి? నా ఉద్దేశంలో జనాభా ప్రాతిపదిక అన్నది ఓన్లీ రూరల్ అండ్ అర్బన్ విషయంలో మాత్రమే తీసుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. మనకి నేషనల్ లెవెల్లో అగ్రికల్చరల్ షేర్ జీడిపిలో 15% ఉంటే మన రాష్ట్రాల్లో ఏమో దాదాపు 24% పైన జీడిపిలో వ్యవసాయం నుంచి షేర్ ఉంది. అంటే ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ఎకానమీ మంది ఎక్కువగా. కాబట్టి వీటికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఫార్మర్స్ తాలూకా ఇది ఆదాయం రెట్టింపు అవ్వాలి, పెరగాలి అని చెప్పి 2022 సంవత్సరానికి పెరగాలని చెప్పి అంటున్నారు. స్కీములు కూడా దానికి చేస్తుంది. కాబట్టి ఈ వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు కూడా ఏ రకంగా వాటికి అగ్రో ఇండస్ట్రీస్ పైన కానీ ఎకానమీ పెరగడానికి ఏ రకంగా అగ్రికల్చరల్ ఎకానమీ, ఎందుకంటే భారతదేశం ఓవరాల్గా ఒక వ్యవసాయ ఆధారిత ఎకానమీ కాబట్టి దానిపైన కూడా దృష్టి కేంద్రీకరించి ఒక ఫైనాన్స్ కమిషన్ దానిపైన కూడా స్పష్టమైనటువంటి రికమెండేషన్స్ కానీ చేసినట్టయితే బాగుంటుంది. దినకర్ గారు, విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సరికొత్త లక్ష్యాలతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకెళ్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఏ విధంగా 15వ ఆర్థిక సంఘం ఈ రెండు రాష్ట్రాలపై ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది? దేశం మొత్తం ఉన్నటువంటి వ్యవహారాలని చూసి చేసేటటువంటి కేటాయింపులు. అయితే భారతదేశ మూల సూత్రమే భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి మూల ఆదాయ వనరులు ఒకే విధంగా లేవు. ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. జనాభా ప్రాతిపదికనే మేము తీసుకుంటాము అనే పద్ధతిలో వెళ్తే ఒక్కో చోట ఉండేటటువంటి తలసరి ఆదాయం ఒక్కో రకంగా ఉంది. పైగా ఆ జిఎస్డిపి టు ట్యాక్స్ కలెక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా తేడాలు అంతరాలు ఉన్నాయి. ఎక్కడైతే వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో జిఎస్డిపి ఎక్కువగా కనపడుతున్నా కానీ ట్యాక్స్ కలెక్షన్ తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ దానిలో కీలకంగా ఆ అంశంలో స్పష్టమైనటువంటి ఆ వైరుధ్యం కనపడతా ఉంది. అలాగే తెలంగాణకి సంబంధించి కూడా కొంతవరకు ఆ వైరుధ్యం కనపడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్కు ఉన్నంత ఒత్తిడి ఇక్కడ లేదు. ఎందుకంటే కొంతవరకు పారిశ్రామికీకరణ ఇక్కడ జరిగి ఉంది కాబట్టి. ఎప్పుడైతే ఈ మూల ఆదాయాన్ని సరిగా గణన చేయకపోయినట్లయితే వాస్తవిక ఆదాయాలు రాష్ట్రానికి వ్యయాల్ని అంచనా వేయటంలో గాడి తప్పుతుంది. తద్వారా రెవెన్యూ లోటు కానీ ద్రవ్య లోటుని గణన కూడా తప్పేటటువంటి ప్రమాదం ఉంది. నేను అనుకోవడం ఏంటంటే 14వ ఆర్థిక సంఘంలో వచ్చినటువంటి ద్రవ్య లోటుని భర్తీ, రెవెన్యూ లోటు భర్తీ ఏదైతే ఉందో 15వ ఆర్థిక సంఘంలో కూడా కొనసాగిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల్ని ఒకే స్థాయికి తీసుకువచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ద్రవ్య లోటు ఈ రెవెన్యూ లోటుని భర్తీ అనే దాన్ని 14వ ఆర్థిక సంఘం తీసుకుంది. కాబట్టి ఆ మూల ఉద్దేశాన్ని నుంచి డీవియేట్ అవుతారని అయితే నేను అనుకోవట్లేదు. అట్లాగే కేంద్ర ప్రాయోజిత పథకాల దగ్గరకు వచ్చేటప్పటికి కేంద్రము బల్లగుద్దినట్టు ఇవే పథకాలు పెట్టాలి అనేటటువంటి విధానంగా కాకుండా ఆ రాష్ట్రాలకి అవసరమైనటువంటి విధానంగా పథకాలు రూపొందించుకునే విధంగా నిధులు ఇస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఏదైతే పన్నులకి సంబంధించినటువంటి చెల్లింపులు, ఏదైతే ఈ ట్యాక్స్ డెవల్యూషన్కి సంబంధించినటువంటి చెల్లింపుల్లో తేడాలు ఉండకూడదు. 14వ ఆర్థిక సంఘంలో 24,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి రికమెండ్ చేస్తే 21,000 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. 3,000 కోట్లు ఎందుకు ఆ తేడా వచ్చింది? అటువంటి తేడాలు రాకూడదు. ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటితో పాటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రాన్ని స్వయం సమృద్ధిగా ముందుకు వెళ్లేటటువంటి విధంగా ఉండేటటువంటి పథకాలు, ప్రత్యేకమైనటువంటి పథకాలు, ప్రత్యేకమైనటువంటి వనరుల కేటాయింపు మీద దృష్టి సారించాలి. అత్యంత కీలకమైనటువంటిది గ్యాస్లో రాయల్టీ షేర్ని ఈసారైనా కానీ ఈ ఆర్థిక సంఘం రికమెండ్ చేసి అది వాస్తవ రూపం దాల్చే విధంగా చేయాలనేటటువంటిది అభ్యర్థన. కేంద్ర నిధుల కేటాయింపుల్లో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న భావన బలంగా ఉంది. అలాంటి భావనలకు తావు లేకుండా అన్ని రాష్ట్రాల సర్వతోముఖ అభివృద్ధి లక్ష్యంగా 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఉండాలని నిపుణులు కోరుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.